హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కలింకాయలతో పచ్చడి చూపిస్తున్నాను. కలింకాయలు అంటారు, వాక్కాయలు అంటారు, మేమైతే కలింకాయలు అంటాము. కలింకాయలు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తున్నానండి. నేను ఒక పావు కిలో కలింకాయలు తీసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 15 మిర్చి. అవి కొంచెం సప్పగా ఉన్నాయి, అందుకే అలా తీసుకున్నాను. తీసుకొని అవి మధ్యకు తుంచి బాండిలో కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కనకు తీసుకోవాలి. దాన్ని మనం కలింకాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసి దానిలో గింజ ఉంటుంది, గింజ తీసేసేయాలి. లేకపోతే పచ్చడి ఒగరు వస్తుంది. తినొచ్చు, ఆ గింజ కూడా తినొచ్చు, కానీ అది ఒగరు వస్తుంది పచ్చడి, అందుకే తీసేయాలి. దాన్ని కొంతమంది తీసేస్తారు, కొంతమంది తీసేయరు. ఆ గింజలు తీసేయడానికి కొంచెం టైం పడుతుంది. అలా వస్తుంది ఆ గింజలది తీసేసి మనం పచ్చడి చేసుకోవాలి. ఇందులో నేనైతే తెల్ల నువ్వులు వేసి పచ్చడి చేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది, అది పక్కకు తీసి ఇప్పుడు కలింకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి బాగా కడాయిలో వేసి కొంచెం సిమ్లో పెట్టాను. ఇప్పుడు తెల్ల నువ్వులను నేను డీప్ ఫ్రై, అది ఓన్లీ ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ గిట్ల ఏమి వేయలేదు. ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, లేకపోతే అవి మొత్తం చిట్లిపోతాయి. అవి ఫ్రై అయిపోయినాయి, బంద్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇవి కలింకాయలు కలపాలి మధ్యాహ్నం ఒకసారి. అవి ఉడకవు కదండి, కొన్ని నీళ్ళు తీసుకోవాలి, కొన్ని నీళ్ళు వేయాలి. అందులో ఒక హాఫ్ గ్లాస్ వేసాను వాటరు వేసి మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉడుకుతాయి అవి. మనం మళ్ళీ నువ్వులు అవి వేస్తున్నాం కదా, పచ్చడి గట్టిగా అయిపోతుందని వాటర్ వేసాను. వాటర్ వేసి కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడే పసుపు వేయాలి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. నువ్వులు, వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి తీసుకున్నాను. నువ్వులు, వెల్లుల్లి ముందు గ్రైండ్ చేసి పెట్టి తర్వాత పచ్చిమిర్చి వేయాలి, దానిలో వేసి అవి గ్రైండ్ చేయాలి, మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి నువ్వులు మెదిగాక పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాల్ట్ పట్టింది, ఒక స్పూన్ సాల్ట్ వేసాను, కల్లుప్పు వేసి కొంచెం మరీ మెత్తగా పేస్ట్ చేయలేదు, మనం రోట్లో దంచుకున్నట్టు చేసిన. రోట్లో దంచుకుంటే పచ్చడి బాగుంటుంది. రోట్లో దంచుకున్నట్టు కచ్చపచ్చ వేసాను. ఇప్పుడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా అది ఉడికిపోయింది. అది కొంచెం చల్లగా అయినాక ఇది కూడా వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసి పోపు పెట్టుకోవాలి. పోపులోకి నేను జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు చేశాను. పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉందండి. ఇప్పుడు చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది. చాలా ఎమ్మీగా ఉంది. పుల్లగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. పప్పు కాకుండా ఇట్లా పచ్చడి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.